ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాకి వెళ్తున్నాను. పార్టీ ఇన్ పర్సన్ పెద్దవాళ్ళు వాల్యూ చేయరు. ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే ఎవరో బంటరోతో ఎవరో చెప్తాడు ఇతను ఎంపీ అండి అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు. సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు. సో ఒక పెద్ద అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళంగానే సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినటం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగే కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు రెండు బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవాడు. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ 23 అంటే ఇంకా ఎలక్షన్ ఫేవర్లో పడిపోయారు. దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు వారు కూడా నేను ఒక్కడే వెళ్తుంటే అక్కడ వెళ్ళి కొడతాం అంటే ఏంటంటే గట్టిగా రమేష్ చెప్తాడు, నువ్వే చెప్పాలి పార్టీ ఇన్ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను అని. ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 100 వైలేషన్ అని గట్టిగా అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిస్ అని అనలేక ఓకే ఏది గవర్నమెంట్ తరఫున ఎవరు లేరా వాయిదా ఇస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. ఎందుకంటే దీంతో కనెక్టెడ్ మ్యాటర్స్ మనకి తెలంగాణ నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే రెండు రాష్ట్రాలకి కలబడినటువంటి కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఇవి ఉన్నాయో ఆర్టీసీ లాంటిది, ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లు, అందులో 52% మనది జనాభా ప్రాతిపదికన, అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఇది మనకి ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు, బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తుంది. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు. సో వీళ్ళకి నేను చేసే రిక్వెస్ట్, దయచేసి పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒక్కసారి దృష్టి సారించండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను, అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో చెప్పాను. ఈ విషయం ఏమన్నా ఆయన చేద్దామంటే మొత్తం వచ్చి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పు, ఆయన టైం తీసుకొని. దాని మీద పెద్ద ఆసక్తి చూపించలేదు. సరే నాతోటి కలవాలని కాదు, కానీ అక్కడ ఎవరినైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది, దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పండి. లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు, పెన్షన్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అనేది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైనర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్ళే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు.
అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్ళి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు. అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో, 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా. వాళ్ళు అన్న మాటలే, కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు. ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియాలిజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా, రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం, మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు. మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేడను ఎవడన్నా కన్సల్ట్ చేసుకుంటుండే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో మీరు చేసిన పని ఒకసారి తెచ్చుకోండి. ఆయన అన్నాడు, టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలని అందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అగాయిత్యమా, మేము చేస్తున్నది అగాయిత్యమా, మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని మా రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ న్యాయం చేయండి రాష్ట్రానికి. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అందరూ అన్నారో అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అయినా తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి, దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నీకెలా తెలుసురా అని నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలుసుంటే మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ, రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డుని బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు. ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. అది రికార్డ్ అయ్యింది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం